5,00,000 పైచిలుకు అప్లికేషన్లు వచ్చినాయి. అంటే 3,500,000 పైచిలుకు అభ్యర్థులు ఉన్నారు. ఈ డిఎస్సి అంటే ఒకళ్ళిద్దరితో కాదు, లేదా 16,000 మందితో కాదు. ఇది ఈ డిఎస్సి అనేది కేవలం 16,000 మందికి సంబంధించిన జిఎస్సి కాదు ఇది. ఎందుకంటే 16,000 పోస్టులే ఉన్నాయి అని అంటున్నారు కాబట్టి. కానీ అక్కడ మొన్న ఇచ్చిన అనౌన్స్మెంట్ ప్రకారం ఏం జరిగింది, 15,000 మరి పైచిలుకు పోస్టులకు మాత్రమే అభ్యర్థులు ఉన్నారు అని చెప్పారు. అంటే ఇంచుమించు 1000 పైచిలుకు పోస్టులు మరి లేనట్టే, ఇంకా అభ్యర్థులు లేరని చెప్తున్నారు. మరి ఇంకా అదంతా అది మన క్లారిటీ లేదు. ఎందుకని క్లారిటీ లేదు అంటే ఇక్కడ ఒక స్టెప్ మిస్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, డిఎస్సి కావచ్చు, ఏ సెలక్షన్ అయినా కావచ్చు. ఎలా జరుగుద్ది సెలక్షన్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి కంపల్సరీగా మీ అందరికీ తెలుసు, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి డిస్కస్ చేయాల్సినవి. మీరు చివరిదాకా చూడండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఫైనల్ కీ అనేది ఇవ్వడం జరుగుద్ది, కామన్గానే జరుగుద్ది. ఫైనల్ కీ ఇచ్చారు, మనకి స్కోర్ కార్డులు ఇచ్చారు. ఓకే, ఆ స్కోర్ కార్డుల దగ్గర కూడా చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే టెట్ మార్కులు ఒక సబ్జెక్టు మార్కులే 2 సబ్జెక్టులకి ఇచ్చేయటము, మళ్ళీ మాన్యువల్గా టెట్ మార్కులు ఎంటర్ చేయమంటాము, ఇవన్నీ కూడా జరిగాయి అక్కడ. మరి ఇక్కడ చూడండి, మాన్యువల్గా జరిగింది. అసలు యాక్చువల్గా అయితే ఇంతకుముందు టెట్ హాల్ టికెట్ కొడితే చాలు ఆటోమేటిక్గా మార్కులు అప్డేట్ అయ్యాయి. మరి అలాంటిది ఇక్కడ లేదు. టెట్ మాన్యువల్గా అప్లై చేసుకోమని చెప్పేసి అన్నారు. అలా మాన్యువల్గా ఎవరికి నచ్చిన మార్కులు వాళ్ళు ఎంటర్ చేసుకోవడం కూడా జరిగింది. అయితే అవి వెరిఫికేషన్లో ఏం జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే వెరిఫికేషన్కి ఎవరు వెళ్ళారో కూడా మిగిలిన 16,000 మంది తప్ప, ఆ 15,000 మంది తప్ప మిగిలిన 3,500,000 పైచిలుకు అభ్యర్థులకి తెలియదు అసలు ఏం జరిగింది అనేది. సరే, ఇక్కడ చూస్తే రిజల్ట్ ఫైనల్కి ఇస్తారు, తర్వాత 2వ పాయింట్లో రిజల్ట్ ఇస్తారు, తర్వాత 3వది మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఇక్కడ మెరిట్ లిస్ట్ కూడా చాలా గందరగోళ పరిస్థితుల తర్వాత కోర్టు దాకా వెళ్ళిన తర్వాత మాత్రం మెరిట్ లిస్ట్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం గమనించాల్సింది, మెరిట్ లిస్ట్ వరకు ఓకే, కానీ ఆ తర్వాత ప్రాసెసే మనకి చాలా ముఖ్యం. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ గమనించినట్లయితే రిజల్ట్ ఇచ్చారు, మెరిట్ లిస్ట్ ఇచ్చారు. ఇక్కడ అసలు పాయింట్ ఇక్కడ ఉందన్నమాట. అది ఏంటి అంటే ప్రొవిజనల్ సెలక్షన్. మన వాళ్ళు సెలక్షన్ లిస్ట్ ఇస్తారు కదా, కంగారు ఎందుకు ఇస్తారు కదా, కంగారు ఎందుకు ఇస్తారు కదా, కంగారు ఎందుకు సెలక్షన్ లిస్ట్ ఇస్తారు, కంగారు ఎందుకు అని అంటున్నారు. యాక్చువల్గా సెలక్షన్ లిస్టుకు ముందు ఇంకో స్టెప్ ఉంది, అసలైన మెయిన్ స్టెప్. ఆ స్టెప్ లేకపోవడం వల్ల 3,500,000 మందికి అసలు డిఎస్సీలో ఏం జరిగిందో తెలియట్లా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ గమనించండి, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు అని చెప్పేసి మనకు ఒకటి ఉంది. ఏ సెలక్షన్ జాబితా అయినా చూసుకోండి, ఇంతకుముందు డిఎస్సీలు చూసుకోండి, ఇంతకుముందు జరిగిన డిఎస్సీ కావచ్చు, అంతెందుకు 18 డిఎస్సీ చూసుకోండి, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు ఉన్నాయి. ఇప్పటికీ ఆన్లైన్లో వెబ్సైట్లో ఉన్నాయి. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి. 2018 డిఎస్సీలో ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఇప్పటికీ ఉంది, అంతకుముందు డిఎస్సీలో ఎవరు సెలెక్ట్ అయ్యారనేది ఇప్పటికీ ఉంది. అయితే ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఒక్క స్టెప్ మిస్ చేయకపోతే మొత్తం ఓవరాల్గా డిఎస్సీలో ఏం జరుగుతుందో అందరికీ తెలిసేది. కానీ ఇది మిస్ అసలు మెయిన్ పాయింట్ అనమాట. ఇది ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు అంటే ఏంటంటే, ఈ లిస్టులో మెరిట్ లిస్ట్ ఇచ్చిన తర్వాత ఈ లిస్ట్ ఇస్తారు. ఈ లిస్టులో ఎవరైతే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకి వెరిఫికేషన్ చేస్తారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటాం. సెలక్షన్ లిస్ట్ అంటే ఇది, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అంటే ఇదే. ఈ లిస్టులో ఉన్న అభ్యర్థులు, మెరిట్ లిస్టులో ఎవరెవరు ఉన్నారో మనందరికీ తెలుసు. ఓకే, ఆ మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులే ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారా అంటే, ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఎందుకోసం పెడతారంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పెడతారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే వాళ్ళు ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉంటారు. ఇప్పుడు మనకి 3,00,000 పైచిలుకు అభ్యర్థులు రాశారు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లా తీసుకున్నా కానీ కొన్ని వేల మంది అభ్యర్థులు, 25,000 నుంచి 30,000, కొన్నిసార్లు 70,000 మంది రాసిన అభ్యర్థులు ఉన్నారు. సరే, ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ కనుక పెట్టేసినట్టయితే ఆల్రెడీ మెరిట్ లిస్ట్లో ఉన్న అభ్యర్థులే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఉన్నారా లేదనేది ప్రపంచం అంతా చూసేది. మొత్తం ఓవరాల్గా 3,500,000 మంది అభ్యర్థులు ఎవరైతే డిఎస్సీ రాశారో వాళ్ళందరూ చూసేవాళ్ళు. కాబట్టి గందరగోళ పరిస్థితి అనేది లేదు. ఇప్పుడు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మిస్ చేసి మరి ఎవరికీ తెలియకుండా ఎవరైతే అభ్యర్థులు వెరిఫికేషన్కి రావాలో వాళ్ళకి మాత్రమే వాళ్ళ యొక్క పర్సనల్ లాగిన్లో వాళ్ళు చెక్ చేసుకుంటే వాళ్ళకి కాల్ లెటర్ ఉంటుంది, వాళ్ళు మాత్రం రండి అంటున్నారు. ఇప్పుడు వెంకట్రావుకి వచ్చిందో, సుబ్బారావుకి వచ్చిందో, మరి నారాయణకి వచ్చిందో, ఎవరికి వచ్చిందో ఎవరికి తెలియదు. పక్కనున్న వ్యక్తికి, ఆ పక్కనున్న వాడికి వచ్చిందో రాదో కూడా తెలియదు. ఇక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు గందరగోళ పరిస్థితి ఎక్కడ ఏర్పడిందంటే, ఈ కన్ఫ్యూజను లేకపోతే ఈ అనుమానాలు ఇవన్నీ ఎక్కడ జరిగాయంటే, ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి వెరిఫికేషన్ చేయకపోవటం వల్ల. ఓకే, ఇది మెయిన్ లిస్టు. మరి అందరూ అంటారు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు మరి వెరిఫికేషన్ చేసిన తర్వాత కదండి ఫేక్ క్యాండిడేట్స్, ఫేక్ సర్టిఫికేట్లు బయటపడతాయి, ఆ తర్వాత కదా ఫైనల్ సెలక్షన్ ఇస్తారంటారు. ఇది కాదు. ఫేక్ లిస్టులు ఉంటే ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులోనే బయటపడతారు. ఇప్పుడు మొన్న ఒక లిస్ట్ ఇచ్చారండి, 11,000 మందికి కాల్ లెటర్లు పంపించిన తర్వాత అంతటితో అయిపోయిందా? అవ్వలేదు కదా. అందులో ఎవరైతే తప్పుడు సర్టిఫికేట్లు పెట్టారో, లేకపోతే ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదో వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళకి 2వ లిస్ట్ ఇచ్చారుగా. రెండోసారి మరలా నెక్స్ట్ క్యాండిడేట్స్కి కాల్ లెటర్ పంపించారుగా. అదేదో ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టేసి ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 1, 2, 3 అని పెట్టొచ్చుగా. అంతకుముందు నేను చెప్పడం కాదు, ఇది నా మాటలు కాదు, గత డిఎస్సీల్లో గత సెలక్షన్స్లో ఇలాగే జరిగింది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేవాళ్ళు వాళ్ళందరికీ వెరిఫికేషన్ పిలిచేవాళ్ళు, వాళ్ళలో వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు, వెళ్ళి సర్టిఫికేట్లు సబ్మిట్ చేయని వాళ్ళు ఉంటారు, సరిగా సబ్మిట్ చేయని వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్లు పెట్టేవాళ్ళు ఉంటారు. వీళ్ళందరం తీసేసి
మళ్ళీ వాళ్ళ ప్లేసులో కొత్త వాళ్ళకి మళ్ళీ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు 2, 3, 4 అట్టా 7 సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు గత డిఎస్సిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం 7 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఎందుకంటే ఒక్కొక్కరు 2-3 పోస్టులకి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అలాగే సర్టిఫికేట్లు సబ్మిట్ చేయలేని వాళ్ళు ఉన్నారు, అలాగే సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అటెండ్ కాని వాళ్ళు ఉన్నారు. ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చిన తర్వాత, మొదటి లిస్ట్ ఇచ్చిన తర్వాత అందులో ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళ ప్లేస్లో నెక్స్ట్ లిస్ట్ పెట్టారు. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 2, 3, 4 ఇట్లా. ఇక్కడ చూడండి మీరు, ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు 1, 2, 3, 4, 5, 6, 7 ఇట్లా ఎన్ని లిస్టులైనా ఇస్తారు. ఇప్పుడు కూడా అదేగా జరిగింది. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు పెట్టకుండా మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థులకి వెరిఫికేషన్ చేశారో లేదో తెలియకుండా, అసలు ఎంతమంది వెళ్తున్నారో ఎవరికి తెలియకుండా పెట్టారు. ఇప్పుడు అందుకు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అందుకు అభ్యర్థులు మిగిలిన 3 లక్షల మందికి సందేహాలు, అనుమానాలు ఎందుకు వచ్చాయంటే ఈ ప్రొవిజనల్ జాబితా ఇవ్వకపోవడం వల్ల. ఈ ప్రొవిజనల్ జాబితా ఇచ్చేసినట్లయితే అందులో ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్ జరిగేది. ఆ లిస్టు ప్రపంచమంతా చూసేది. ప్రపంచమంతా చూస్తే ఇంకా దాంట్లో దాపరికం ఏముంటుంది, ఇందులో అనుమానం ఏముంటుంది. కాబట్టి ఎవరి కాళ్ళే అవునులే నాకు ముందున్న సుబ్బారావుకే వచ్చింది, అతనికి మెరిటే ఉన్నాడు కాబట్టి అతనికే వచ్చింది అని అనుకునేవాళ్ళు. కాబట్టి ఆ గందరగోళ పరిస్థితి ఇదంతా రావడానికి ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది అనే అనుమానాలకు తావిచ్చింది ఏంటంటే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇవ్వకపోవడమే. ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చేసినట్టే అందులో ఉన్న వాళ్ళకి వెరిఫికేషన్కి వెళ్ళేవాళ్ళు, అది అందరూ మిగిలిన డిఎస్సి అభ్యర్థులు అందరూ చూసేవాళ్ళు, ఎవరికి ఏ అనుమానం ఉండేది కాదు. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు మిస్ చేయటం. ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టు మిస్ చేయటం వలన మరి ఏ అభ్యర్థికి అంత సీక్రెట్గా జరిగిందా ఏంటి అని అందరూ అంటూ ఉన్నారు. ఎందుకు అలా జరగకపోయి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటి విషయము, ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినట్టయితే వాళ్ళందరూ వెరిఫికేషన్కి వెళ్ళారు. ఆ లిస్టు వెబ్సైట్లో పెట్టేసినట్టయితే శుభ్రంగా మెరిట్ లిస్ట్ ఎలా పెట్టాలో అలాగే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ పెట్టేవాళ్ళు. ఇప్పుడు అభ్యర్థులు అందరూ వెరిఫికేషన్కి వెళ్ళేవాళ్ళు, మిగిలిన వాళ్ళకి ఏ సందేహం ఉండేది కాదు. కానీ ఇది మిస్ చేశారు. ఇది మిస్ చేసి ఇప్పుడు ఎవరెవరు వెళ్తున్నారో తెలియకుండానే మీ యొక్క పర్సనల్ లాగిన్లో మీకు కాల్ లెటర్ వస్తే మీరు సెలెక్ట్ అయినట్లు, లేకపోతే లేదు. ఇప్పుడు ఇదంతా ఏంటి, ఇది గందరగోళం కదా. నా ముందోడికి వచ్చిందో, నా వెనకాల ఓడికి వచ్చిందో, నా చివరోడికి వచ్చిందో, అసలు ఏ రిజర్వేషన్ ప్రకారం వచ్చిందో, అసలు నేనేమైపోయానో, నాకు వస్తుంది అనుకున్నాను, నాకు ఎందుకు రాలేదని లక్షల మంది అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. మరి వాళ్ళందరూ సందేహాలు మరి ఎలా పోతాయి? ఈ ప్రొవిజనల్ సెలక్షన్ ఇచ్చి దాని ప్రకారం వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోదు. ఫేక్ లిస్టులు వచ్చినాయి అనుకోండి, ఫేక్ సర్టిఫికేట్లు ఉన్నాయి, లేకపోతే ఎవరో అటెండ్ కాలేదు, ఆ తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్కి మరొక ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. 2, 3 గత డిఎస్సీలు 7 ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు వాళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా ఏం జరుగుద్ది అంటే వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అన్ని పోస్టులకి సరిపడా క్యాండిడేట్స్ వచ్చేసిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్టులు అనేవి అయిపోతాయి ఆటోమేటిక్గా, ఎందుకని అన్నీ ఫిల్అప్ అయిపోతున్నాయి కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ జరగాల్సింది ఏంటి, ఇది 5వ స్టెప్. ఇదిగో సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఈ లిస్టులో ఉన్న వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుద్ది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్గా ఏం జరుగుద్ది అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఈ లిస్టులన్నీ 1 by 1, 2, 3 అందరికీ ఇచ్చేస్తారు. ఫస్ట్ లిస్ట్ వెరిఫికేషన్ అయిపోద్ది, రెండో లిస్టు ఎవరన్నా ఫస్ట్ లిస్టులో రాని ఉంటే రెండో లిస్ట్ ఇస్తారు, ఆ రెండో లిస్టులో కూడా రాస్తే 3వ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇస్తారు. అలా అన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ పెడతారు. అంటే ఈ లిస్టులో ఎవరైతే ఉంటారో ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఇది కూడా వెబ్సైట్లో పెడతారు. కాబట్టి చివరికి ఏం జరుగుద్ది అంటే ఈ ఫైనల్ సెలక్షన్ లిస్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ జరిపి పోస్టింగ్ ఇస్తారు. అది మాన్యువల్ కౌన్సిలింగా, వెబ్ కౌన్సిలింగ్ అది మాన్యువల్ కౌన్సిలింగే జరుగుద్ది. ఎప్పుడు కూడా ఇప్పుడు వరకు కూడా ప్రతి డిఎస్సి కొత్త పోస్టింగ్ ఏదైనా కానివ్వండి మాన్యువల్ సెలక్షనే జరుగుద్ది. మాన్యువల్ సెలక్షనే అందరూ కూడా ఆయా డిఈఓ ఆఫీస్కి వెళ్తారు. వాళ్ళు వెరిఫికేషన్గా వాళ్ళందరికీ కూడా ఖాళీలు వేకెన్సీలు చూపిస్తారు. మెరిట్ ప్రకారం ఎవరు మెరిట్లో ఉంటే వాళ్ళ ముందు పిలుస్తారు, వాళ్ళకి నచ్చిన ప్లేస్ తీసుకుంటారు, ఆ తర్వాత క్యాండిడేట్ని పిలుస్తారు, అతను నచ్చిన ప్లేస్ తీసుకుంటారు. ఇలా అప్పటికప్పుడే అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుద్ది. వాళ్ళు ఆ నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళకి కేటాయించిన ప్లేస్లో జాయిన్ అవుతారు, రిపోర్ట్ చేసి జాయిన్ అవుతారు. ఇది జరుగుద్ది యాక్చువల్గా అయితే. కానీ ఇక్కడ అసలు పాయింట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ మిస్ చేయడం. ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చినట్టయితే అందులో ఉన్న క్యాండిడేట్స్ రోస్టర్ ప్రకారం కావచ్చు, కేటగిరీ ప్రకారం కావచ్చు, ఆ యొక్క అభ్యర్థిని సెలెక్ట్ చేసి ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో పెట్టేవాళ్ళు. ఆ వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ బీసీఏ క్యాండిడేట్ అటెండ్ కాలేదనుకోండి, నెక్స్ట్ లిస్ట్లో బీసీఏ నెక్స్ట్ క్యాండిడేట్ని పెట్టేవాళ్ళు ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 2లో. ఆ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో కూడా రాకపోతే ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ 3 పెట్టేవాడు, నెక్స్ట్ క్యాండిడేట్ని, ఆ తర్వాత క్యాండిడేట్ పిలిచేవాడు. అట్లా అన్ని పోస్టులు పిలిచేదాకా అభ్యర్థులు పిలిచేవాడు. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఏది ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ని పెట్టకుండా ఏదో జరిగిపోతుంది, రహస్యంగా జరిగిపోతుంది అన్నట్టుగా ఆ లిస్టు పెట్టకుండా మీ యొక్క క్యాండిడేట్ లాగిన్లు ఉంటాయి చెక్ చేసుకోండి అని అంటారు. మీకు వస్తే ఉన్నట్టు లేకపోతే లేనట్టు. ఇక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది. ఇక్కడ అభ్యర్థులకి అత్యంత బాధాకరమైంది, లేకపోతే అత్యంత ఇబ్బందికరమైంది, లేకపోతే అభ్యర్థులకి అనుమానాలకి బేభత్సంగా తావిచ్చినటువంటి అంశం అనమాట ఇది. కాబట్టి ఫ్రెండ్స్ అసలు జరగాల్సిన ప్రాసెస్ అయితే ఎట్లా ఉంటుంది, కానీ అలా జరగలేదు కాబట్టి అభ్యర్థులందరూ అనుమానం పడుతున్నారు. అది కామనే. అయితే ఇక్కడ గమనించండి, ఈ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మిస్ చేయడం అనేది
చాలా వరకు ఇది ఇచ్చేస్తే చక్కగా అందులో ఉన్నవాళ్ళు మెరిట్ లిస్ట్లో పలానా ప్రొవిజనల్ సెలక్షన్లో పలానా క్యాండిడేట్ ఉన్నాడు, ఈ వ్యక్తి మెరిట్ లిస్ట్లో ఎక్కడ ఉన్నాడు, ఇతని కేటగిరీ ఏంటి, ఇది నిజమేనా అని అభ్యర్థులు అందరూ ఎవరికాడే ప్రపంచం అంతా చెక్ చేసుకునేవాళ్ళు. చెక్ చేసుకుంటే అసలు ఏ అంశం అర్థం అవ్వలేదు. కానీ అది లేదు, అది అసలైంది అదే మిస్ అయింది. అది మిస్ అవ్వడం వల్ల మిగిలినవన్నీ మిస్ అయిపోయినాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.